హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటామండి. ఈరోజు సండే కదండి. ఈరోజు మా మెస్లో కలర్ రైస్ చికెన్ కర్రీ చేస్తామండి. ఈరోజు మా సండే స్పెషల్ మార్నింగ్ ఉప్మా, ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కలర్ రైస్ చికెన్ చేస్తామండి. ఇప్పుడు అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ కలర్ రైస్ పెట్టాను, ఇంకో సైడ్ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈరోజు సండే కాబట్టి అందరి ఇళ్ళల్లో స్పెషల్ కామన్ అండి. మీరందరూ కూడా చికెన్స్ మటన్స్ తినేవాళ్ళు తింటున్నారు. కొంతమంది ఇప్పుడు కార్తీక మాసం కదండి, కొంతమంది తినట్లేదు. మేమైతే ముస్లిమ్స్ కదా, మాకైతే అలాంటివి ఏం లేదండి. కార్తీక మాసాలు అవేమి మేము చేయాల్సిందే, తినాల్సిందే, తప్పదు. మా మెస్లో కూడా కొంతమంది తినని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి వెజ్ చేస్తాము. అలాగే పాపం తినని వాళ్ళు, చికెన్ తినని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకైతే గోంగూర చట్నీ, ఏదైనా వెజ్ కర్రీ చేస్తామండి. స్వీట్ ఇస్తాము. చికెన్ లేదు కాబట్టి వాళ్ళకి స్వీట్ ఇస్తాము. ఇప్పుడైతే రైస్ వేసానండి. రైస్ ప్రిపేర్ చేస్తున్నాము కదా. ఈ చికెన్ ఒక పక్క రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి చాలా వరకు. ఫస్ట్ అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇంత కష్టపడుతూ కూడా మీకు వీడియోస్ తీసి పెట్టాలి, ఏదో ఒక ముందడుగు వేయాలనే కదా మేము కూడా చూస్తాము. మీరు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ అయితే అయిపోయింది, రైస్ కూడా అయిపోయిందండి. చూడండి, లాస్ట్ చికెన్ అయితే ఇలా ఉంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ సండే అందరికీ.